సారీ శనక్కయ్య, బడ్జెట్ సరిపోక నేను తీసుకురాలేదు. నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేద్దు. ఎన్ని మనలోని చూడండి చలి ఎంత ఉందో, 0 అంట. గట్టిగా చేస్తున్నాయి చేతులు. చచ్చమ్మా మా ఊళ్ళో ల్యాండ్ అయిపోయారండి కిందకే. ఏంటో అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ముందు వీడియోలో మొత్తం సిమ్లా చూసారు కదండి. ఈ రోజు కుల్లు మనాలి కూడా చూద్దరిగానండి. ఈ వీడియో అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే నా డ్రీమ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మనం ముందుగానే స్లో ప్లేస్ కి వెళ్తారనుకున్నాం కానీ అక్కడ కుదరలేదు. ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో అలా కాదండి, మనం స్నోని అయితే చూడబోతున్నాం. పైగానే ఏంటనుకుంటున్నారు, పారాగ్లైడింగ్ బోట్ కి సంబంధించింది ఉంటుంది కదా, నీటిలో వెళ్ళేది అది. దాని తర్వాత ఇంకోటి ఏంటనుకుంటున్నారు, అక్కడ ఎవరన్నా టెంట్స్ గట్ట ఉన్నాయనుకోండి, అది కూడా అంటే అక్కడ క్యాంపింగ్ చేయడం గట్ట చేద్దాం. అది కూడా మనకు కుదిరితేనండి సపరేట్ గా క్యాంపింగ్ వీడియో చేద్దాం. ఎందుకంటే నా డ్రీమ్ అనమాట, స్నో లో కూర్చొని క్యాంపింగ్ చేసి క్యాంపింగ్ టెంట్ వేసుకుని ఎంజాయ్ చేయడం. కానీ అది కుదురుతుందో కుదరదో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే మనం స్నో దగ్గరికి అయితే వెళ్తామండి. చాలా యాక్టివిటీస్ అయితే చేస్తాం. మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చేది. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. అసలు మీకు గుడ్ మార్నింగ్ చెప్పాలండి. ఎందుకంటే మేము పొద్దున్నే టైం వచ్చి 6 అవుతుంది. ఇక్కడ చలి వచ్చేమో 6 ఉంది. ఇప్పుడే లేచిపోయాం. ఎందుకంటే మనం వెళ్ళబోయే లొకేషన్ చాలా దూరం అండి. అందుకే పొద్దున్నే లేచిపోయాం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అది అవుతుందంట. ఇర్లోకి వెళ్ళకపోతే బొబ్బులు అయితే మన బ్యాగ్ అది సత్తున్నాడు అండి. అంటే సానం అంతానే మనం రోజు చెక్అవుట్ చేయాలి. ఇంకా ఈవులు గాడు ఏం చేస్తున్నాడు అంటే, ఓ బాస్ అయితే రెడీ అయిపోయాడు. బాబు ఈవులు ఒరే దెయ్యంలా ఉన్నారా, రెడీ ఈవులు గడ అయితే మొహమ్మది కట్టుకుంటుండండి. ఇంక వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. చలి ఎత్తలేదు ఇట్లా. ఓ మై గాడ్, ఎంత సెటప్ ఉంటాయి కానీ బయటకు వెళ్ళవండి. గ్లౌజులు ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ఇక్కడ ఈ చలికోటును ఈ గ్లౌజులు మీరు ఖచ్చితంగా ఢిల్లీలో కానీ ఆగ్రాలో కానీ తీసుకోవాలండి. ఇక్కడ ఏమన్నా తక్కువలో వస్తాయి అనుకుంటారు, ఖచ్చితంగా తక్కువలో అయితే రావు. పైగా రెంట్ బేస్ కూడా తీసుకోకండి. 200 అంట గంటకు వచ్చి, గంట కదలే రోజుకి వచ్చి అనుకుంటా, నాకు కూడా తెలియదు. మీరు ఖచ్చితంగా ఢిల్లీలో కానీ ఆగ్రాలో కానీ తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బేర వాళ్ళు చాలా ఎక్కువ రేటు చెప్పేస్తున్నారు ఇక్కడ సిమ్లాలో కానీ. మనలో ఎలా చెప్తారో తెలీదు. ఓ చూడండి పొద్దున్నే ఇక్కడ ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదండి. ఇప్పుడే తెల్లారుతుంది. ఓ పూర్తిగా తెల్లారిపోయిందండి. మేము రెడీ అయ్యేటప్పటికి చలో ఇంకా అదిగోండి మన క్యాబ్ కూడా రెడీగా ఉంది అక్కడ. ఈ క్యాబ్ మనం అన్న రోజులు మనతోనే ఉంటది. మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తుంది అనమాట. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఫుడ్ ఇంక్లూడే, క్యాబ్ ఇంక్లూడ్ ఇందులోని, ఈ ప్యాకేజీలోని. మన సామాన్ అంతా డిక్కీలో సర్దేశామండి. ఇంకా పదండి కుల్లు మనాలికి. కంబల్ ఇంకా మరో అడ్వెంచర్ స్టార్ట్ ఇక్కడ నుంచి. ఇక్కడ మొత్తం కార్లే అండి. ఏదో కార్ మనకి ఇచ్చేస్తే బాగున్నాం. ఎన్ని కార్లు ఉన్నాయో వీళ్ళు యూజ్ చేస్తలేదు, మూలన పెట్టేసారు మొత్తం కార్లు అండి. ఇక్కడ ఏదో రైల్వే స్టేషన్ ఉందండి. ఇగో మీకు కాపాడుతున్నా లెఫ్ట్ సైడ్ కి రైలు పట్టాలు. దారిలో ఆగేవండి. ఎందుకంటే పొద్దున్నే ఏం టిఫిన్ చేయలేదు కదా, టిఫిన్ చేద్దారని. ఇదిగో ఇక్కడ రేకి సైడ్ లో కాపాడుతుంది చూడండి. ఇక్కడ పొరోటాలు మాత్రమే దొరుకుతాయి అంటే తినడానికి. ఇలా చూడండి, ఇక్కడ ఏ సొందు నుంచి చూసినా, ఏ కణం నుంచి చూసినా, మొత్తం ఏ ప్లేస్ లో చూసినా లొకేషనే కాపాడుతుంది అనమాట. ప్రతి దుక్కునని ఇదిగోండి, ఎక్కడ ఆపినా ఏదో ఒక లొకేషన్ కాపాడుతుంది. అదే మన ఊర్లో అనుకోండి, ఇది ఒక సెల్ఫీ పాయింట్ కింద కట్టేద్దాం. కానీ ఇటువంటి ఎన్ని ఉన్నాయో కానీ మీకు చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ప్రతిదీ కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ప్రతిదీ అందంగానే కాపాడుతుంది ఇక్కడ. అక్కడ చూడండి పంట పొలాలు ఇప్పుడు దాకా చూడలేదు, దూరంగా ఎక్కడో కాపాడుతున్నాయి చూడు. అవి పంట పొలాలే, గొట్లు కింద కట్టారు. వరిసేను కూడా ఉందా కింద. ఇదిగో నా టిఫిన్ వచ్చేసిందో. దీనికి చట్నీ ఏమీ లేదు, ఆవకాయ ఉన్నది. ఈ ఆవకాయతో అడ్జస్ట్ అయిపోవాలి. ఆవకాయ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందిలే అండి. ఇక్కడ బాగోలేదు, పచ్చడే నంచుకుని తింటున్నాం. కానీ పొద్దున్నే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మన కార్ అయితే ఎక్కడ ఆగదండి, డైరెక్ట్ కును మనాలి స్టాప్. ఇంకా అక్కడే మేము పొద్దున్న బయలుదేరామండి. ఇంకా మనాలి చేరలేదు, అలాగే కుల్లు కూడా చేరలేదు. కుల్లు మనాలి టైం కరెక్ట్గా 12 అవుతుంది. మేము వెళ్ళబోయే డెస్టినేషన్ అయితే చాలా దూరం ఉంది. అంటే దాదాపు 55 కిలోమీటర్లు అయితే కుల్లు ఉంది, 110 కిలోమీటర్లు ఏమో మనాలి ఉందన్నమాట. ఏదో తండలోకి వచ్చామండి మళ్ళీని. ఇక్కడ మా కారు తప్పించి ఏ కారు వెళ్తలేదు, మాది ఒకటే వెళ్తుంది ఇందు నుంచి కారు. బయట అయితే వ్యూ భలే ఉందండి. ఎందుకంటే పక్కనే ఒక నది లాంటిది ఏదో వెళ్తుంది. మా రోడ్డు పక్కనే ఉంది, చూడండి ఎలా ఉందో. అదిగోండి ఏదో రివర్ ఉంది ఇక్కడ, చాలా అందంగా ఉంది. అది బ్లూ కలర్ లా కాపాడుతుంది. మరి నా కళ్ళకి కలర్ ఇచ్చుకుంటాం వల్ల లేకపోతే ఎలాగో. కానీ మేము వెళ్ళే దారి ప్రతిదీ అడ్వెంచర్ కింద ఉందండి. కింద పడితే గొయ్య, పైకి పడితే అంటే పైనుంచి వెళ్ళామనుకోండి ఎవడొకటి అట్టుపోయేలా ఉన్నాడు, అలా ఉందనమాట. ఒక ఎదర కాపాడుతుందా కేబుల్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఎత్తైన కొండలోనే అనమాట. ఎక్కడ ఇక్కడ క్యాంపింగ్ అయితే భలే ఉంటుంది. కానీ ఎలా ఎక్కలో లేదు, అంత పెద్దవి ఉన్నాయి. వావ్, ఇదిగో కేబుల్ బ్రిడ్జ్. కానీ మన బండి వెళ్తలేదు. ఫైనల్లీ అయితే మన డెస్టినేషన్కి అయితే వస్తామండి.
అదే కుల్లుకి దగ్గరలో ఒక అడ్వెంచర్ ప్లేస్లో అయితే ఆపారండి. అంటే రివర్ రాఫ్టింగ్ అది చేయడానికి. ఒకవేళ నచ్చితే ఇక్కడ చేస్తాం, లేకపోతే ఎదరికెళ్ళి అక్కడేం చేయాలి. పైగా ప్లారాగైడింగ్ కూడా ఉంది. ఇదే హైయెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళేదంట. ఒకవేళ ఇది తీసుకెళ్తే ఇక్కడే చేసేస్తాం ప్లారాగైడింగ్ కూడా. రివర్ రాఫ్టింగ్ అలాగే ఇక్కడ ప్లారాగైడింగ్ కూడా జరుగుతుంది. మా వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ, అంటే ఎంత బడ్జెట్లో ఉన్నది ఏంటనేది తెలుసుకోవడానికి. ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ అది చేయబోతున్నామండి. మా కోసం బోటు కూడా సిద్ధం చేస్తున్నారు. అదిగోండి మా కోసం బోట్ అనేది సిద్ధమవుతుంది. So guys, where are you from? Andhra Pradesh. First time rafting? Yes. Okay. So bhaiya, what's your good name? My name is Sai Taggidile. Okay bhaiya. Yes. ఎలా ఉన్నాడు? ఈవిల్ గారు బతికేశాడు. ఎలాగుంది అవిష్ ఫీల్? అమ్మో Hi sir, how is feel? Low. My balls are freezing. Hey, Maris brother. ఇప్పుడు దాకా పడం మీద చూసారు కదండి. ఇప్పుడు పారాగైడ్ 4 తిరుగుతలేదు ఆ మంచు, అంటే ఆ చలిలో ఉండటం వల్ల. ఇప్పుడు పారాగైడింగ్ చేయడానికి వెళ్తున్నామండి ఇక్కడ నుంచి. అది కూడా కొండ పైకి బోటు మీద చేస్తాం కదండి, అది అయిపోయింది. పారాగైడింగ్ చేస్తాం అనమాట. ఓ మై గాడ్, చాలా పైకి తీసుకెళ్తున్నారండి పారాగైడింగ్ చేయడానికి. అదిగో ఎవరో పారాగైడింగ్ చేస్తున్నారు. కాబడుతుందా మీకు? మేము ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళాలి. పారాగైడింగ్ చేయడానికి అయితే నేను వెళ్తలేదండి, నా వెయిట్ వల్ల వెళ్తాకలేదు. మన భాష అలాగే ఈవిల్ గడ వెళ్తున్నాడు. జాగ్రత్తగా ఎగరండి అబ్బాయిలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కుదిరితే అండి వాళ్ళు అలాగే ఎగిరినప్పుడు రికార్డ్ చేస్తారు కదా, ఆ క్లిప్స్ పెడతాను చూసుకోండి. నాకు ఎగరాలని ఉంది కానీ నా వెయిట్ వల్ల ఎగురుతలేదు, కొంచెం బాధేస్తుంది. నెక్స్ట్ సంవత్సరమైనా సరే వెయిట్ తగ్గి ఎగరాలని కోరుకుంటున్నా. ఎగురుతాను కూడా ట్రై చేద్దాం. బబ్బులు నేనేమో ఇక్కడ ఏదో ఏటర్ ఉంది ఇక్కడ రూమ్లో, మేము తడిసిపోయాం కదండి, మంటగా అవుతున్నాం కొంచెం. చలి మట్టికి బాగులుగా లేదు, అందులో తానం చేస్తాం ఫుల్గా. అలా పారాగైడింగ్ నుంచి ఎక్కడ ల్యాండ్ అవుతారో ఆ ప్లేస్కి అయితే వచ్చాండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన బుజ్జిగాని పైకి పంపుతాం. వాళ్ళు ఎలా ల్యాండ్ అవుతున్నారు, అసలు ఎలా కాపాడుతూ చూద్దాం. ఒకవేళ కాపాడుతూ కూడా తెలియదు, మన బుజ్జిగాని అయితే పంపిద్దామండి. మన వెయిట్ వల్ల మనం ఎలాగ ఎగరం కానండి, మన బుజ్జిగాని నన్ను ఎగరేసి చూద్దాం ఎలాగుందో. జాతిగా ఎగరమ్మా, చలి మట్టికి బేవచ్చంగా ఉంది. మాకు ఇక్కడ చలికి వణికేస్తున్నామండి. అయినా డ్రోన్ బాగానే తిప్పాను. పారాగైడింగ్ ఉంది కదా, ఆ నోరుకు కూడా తిరుగుతలేదు. దీన్ని ఏమంటారు, చలికి 4 కూడా తిరుగుతలేదు. అయితే దాని చుట్టూరు తీపిచ్చి భలే తీసాను కదా, బాగా వచ్చింది కదా, చూసా కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ 46 ఛానల్. హాయ్ సయాన్య, ఫుడ్ 46 బ్లాగ్స్ చూడండి. మా ఊళ్ళో ల్యాండ్ అయిపోయారండి కిందకే. అది దిగింది నీ గిలిబిడి కాడే కింద వెళ్ళిపోయాడు. పారాగైడింగ్ అది అయిపోయింది కదండి, దాని పక్కన ఫుడ్ అది తింటున్నాం. ఎందుకంటే నేను వచ్చిన కానీ ఏం తినలేదు. మేము తినేది కూడా ఏంటనుకుంటున్నారు, కోడిగుడ్డును దానికి 1 బ్రెడ్ యాడ్ చేసి ఇచ్చారు. దాని తర్వాత మ్యాగీ. ఫుడ్ అది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా డైరెక్ట్ ఇక్కడి నుంచి మనాలి వెళ్ళాలన్నమాట. ఇంకోటి ఏంటనుకున్నారు, ఇక్కడ చలి ఎంత ఉందనుకున్నారు, 6 మా ఊళ్ళు లేదు, ప్రతిదీ గట్టిగడేస్తుంది. ఇదేంటి మనాలి వచ్చో స్నో కాపాడతలేదు ఏంటి. మనం నిన్నున్నదే చాలా పెద్దది అనుకుంటే అంతకన్నా పెద్ద రూమ్ అండి ఈరోజు నైటు. ఇది కూడా ప్యాకేజ్లో ఇంక్లూడే. మనాలి అయితే వస్తామండి, మాకు రూమ్లు ఇచ్చారు ఇక్కడ. చూడండి బాబోయ్, అసలు చెప్పలేకపోతున్నాను, ఇంద్రభవన్లా ఉన్నాయి. ఇదిగోండి చూసారా బెడ్రూమ్ ఎలాగుందో, మొత్తం వుడ్. 5th ఫ్లోర్లో ఉన్నాం మేము. చాలా రిచ్గా ఉంది కదండి. ఇంకోండి కుకింగ్ చేసుకోవడానికి కూడా ఉంది ఇక్కడ, కానీ కుకింగ్ చేసుకునే అవసరం లేదు. కింద ఫుడ్ కూడా రెడీగా ఉంది మా కోసం. అదిగో చాలా అందంగా ఉంది ఇదంతా. ఇంకోటి ఏంటనుకుంటున్నారా, ఇద్దరికో బెడ్ అనమాట. ఇది ఒక బెడ్రూము.
ఇదిగో ఇదొక బెడ్రూమ్ భలే ఉంది కదండి. ఇదిగోండి ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది ఇక్కడ. మేము వచ్చేటప్పటికి లేట్ అయిందని ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఫుడ్ అన్ని తినేసి పడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది మొత్తం చలి అనేది. ఇదిగోండి బాల్కనీ నుంచి చూడడానికి ఇది వ్యూ అనమాట. మొత్తం సిటీ అంతా కాపాడుతుంది చూడండి. మేము 5th ఫ్లోర్లో ఉన్నాం. మాకు ఇచ్చింది పెంట్ హౌస్ అనమాట. ఇది పెంట్ హౌస్. ఇక్కడ ఫుడ్ కూడా మన ఆంధ్ర ఫుడ్డేనండి, ఎందుకంటే ఈ హోటల్ అనేది మన ఆంధ్ర వాళ్ళది కాబట్టి. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. మేము రాత్రి ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. మాకు ఇక్కడికి వచ్చాక పెంట్ హౌస్ అనేది ఇచ్చారు, అది చాలా బాగుంది. కానీ రాత్రి వచ్చేటప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏటి మంచిగా ఆపడలేదు మనలిలో అని. కానీ ఈ పెంట్ హౌస్ పైనుంచి చూస్తే ఉందండి బాబా. చూడండి మీరు కూడా, అదిగో చూస్తున్నారండి ఆ కొండలపైన మంచు ఉంది. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ చలికి వీడియో తీయలేకపోతున్నాం అనమాట, చేతులు గట్టిగట్టేస్తున్నాయి. మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఈ ట్రిప్ కానీ జరగకపోతామైతేనండి అన్ని విజువల్స్ అయితే మిస్ అవుతాం. మాకు ఈ బడ్జెట్ ఇచ్చింది ఎవరనుకుంటున్నారు, నరేన్ తెలుగు ట్రావెలర్ అన్న. బడ్జెట్లో మాకు రూమ్స్ ఫుడ్ అన్నీ చూసుకున్నాడు అనమాట. మామూలుగా లేదు, ట్రావెలింగ్ క్యాబ్ మొత్తం. ఏదైనా ఇటువంటి అందాలు చూడాలంటే అదృష్టం ఉండాలి అండి. ఈరోజు నాకు అదృష్టం ఉంది. పొద్దున్నే చూస్తున్నాను, మా వాళ్ళు ఇంకా ఎవరూ లేగలేదు. ఇది ఇలా చూసారా, సూర్యమై పక్క నుంచి వస్తున్నాడు. అక్కడ ముంచది ఉండటం వల్ల ఆ రేసెస్ అని దాని మీద పడి ఏదో బంగారం వెలిగినట్టు వెలుగుతుంది అనమాట. చూడడానికి చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంది. అదిగోండి ఆ కొండల పక్కన ఏదో బంగారం కొండలా ఉంది. మనలోని చూడండి చలి ఎంత ఉందో, 0 అంట. గట్టిగా తెస్తున్నాయి చేతులన్నీ. సూర్యమయ మొత్తం పూర్తిగా పైకి వచ్చిన తర్వాత విజువల్స్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు సూర్యమయ కాపాడుతున్నాడు కానీ విజువల్స్ ఏం కాపాడతలేదు. ప్రస్తుతానికి అయితే మన పెంట్ హౌస్ వదిలేసి కిందకెళ్ళి టిఫిన్ చేసి ఐస్ కొండలోకి వెళ్ళి మంచు అనేది ఎక్స్ప్లోర్ చేయాలండి. ఈ రోజు మా పొద్దున్నే టిఫిన్ అనమాట. 2 ఇడ్లీలు, ఈ సల్ల బజ్జీలా ఉన్నాయి, బజ్జీలు అనుకుంటా. మీకు నైట్ చూపించాను కదండి పొద్దున్న. ఇదిగోండి మనం ఉన్న రెస్ట్ అదే హోటల్ అనేది పైన ఉన్నాం మేము పెంట్ హౌస్ లో. మంచిగా టిఫిన్ అనేది కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ ఎక్కడ అనుకున్నారో, సోలాంగ్ వ్యాలీ. మనాలి రూట్ చూడండి, అంటే మనాలిలో ఉన్నాం మనం. రోడ్డు కూడా మన సైడ్ రోడ్ లాగా ఉంది, మొత్తం గొరుగు అంటే గోతులుగా. ఇదిగో మంచుకొండలు కాపాడుతున్నాయి కదా, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం అనుకుంటా. అదిగోండి మొత్తం రోడ్డు ఇక్కడ ఏం బాగాలేదు. మొత్తం మన ఊరు రోడ్లు ఉంటాయి చూడండి, అలా ఉన్నదన్నమాట. మొత్తం నాశనం అయిపోయి ఏదో కాలం ఉందండి. ఇది ఒక్కొక్కసారి పైనుంచి కూడా వెళ్తుంది అనుకుంటా, అందుకే మొత్తం చుట్టుపక్కల అంతా ధ్వంసం అయిపోయింది. మీరు అక్కడ పైనీరీ చెట్లు చూస్తున్నారా, ఇక్కడ ఈ కొండల పైన మొత్తం అయ్యే ఉన్నాయి. ఇంకా వేరే చెట్లు లేవు, తుప్పలు లేవు, మొత్తం సమానంగా అయ్యే చెట్లు ఉన్నాయి. అవి క్రిస్మస్ ట్రీస్ అనుకుంటా. మినీ వాటర్ ఫాల్ అదికోండి, మినీ వాటర్ ఫాల్ అన్నట్లుగానే ఈ కొండ మీద మంచు ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం మంచులోకి అడిగెట్టాలంటే ఖచ్చితంగా స్నో సూట్ అనేది ఉండాలంట. ఖచ్చితంగా స్నో సూట్ ఉంటేనే లోపలికి తీసుకెళ్తారంట. అందుకే స్నో సూట్ తీసుకుంటాకు వచ్చాం. గంటకి 200 అంట. మేము వెళ్ళిపోయే దూరం చాలా దూరం. గంటకి 200 అంటే అలా లేదన్నా మనసుకు వచ్చేటప్పటికి 1000 రూపాయలు అయిపోద్దేమో. ఇది మన డ్రెస్ అనమాట. మొత్తం చేంజ్ చేస్తాను కింద నుంచి పై దాకా. అయితే ఇంకోటి అనుకుంటున్నారు, 1000 రూపాయల పైన పడుతుంది అనుకున్నాను కదా. ఒక డేకి 400 పడింది అంతే. మేము ఇప్పుడు సోలంగిలో ఉన్నాం, కానీ ఇక్కడ మంచు అనేది లేదు. అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే, అది ఏంటి ప్లేస్, ఇవులు ఒకసారి వెళ్తున్నాం. అక్కడ మంచు అనేది ఉందంట. ఇది చూడండి పెద్ద లొయ్యి ఉంది, దాని పక్కన స్నో ఉంది, మామూలుగా లేదు. మొత్తం అడ్వెంచరే. వెళ్ళేదారంతా చూడడానికి మట్టికి బుర్రపోడే. వావ్, ఇదేనండి అట్ల టన్నులో. మనం దీన్ని క్రాస్ చేసుకుని వెళ్తాం, లోపలికి వెళ్ళాలి. అట్ల టన్ అంటే దేనికోసం అనుకుంటున్నారు, ఇక్కడ ఎక్కువగా స్నో అది పడుతుందండి. స్నో పడేటప్పుడు ల్యాండ్ స్లైడ్ కూడా అవుతాయి అనమాట, దానికి కోసం అనమాట, సేఫ్టీ కోసం. ఇదే ఇండియాలో లాంగెస్ట్ టన్నల్. ఎప్పుడు వచ్చినా సరే మన ఇళ్ళలో ఇది మట్టికి మిస్ అవ్వకూడదు. అట్ల టన్నల్ అనేది, దీని పొడుగు ఎంత ఉంటుంది తెలుసండి, 10,000 అడుగులు ఉంటది. వావ్, దగ్గరికి వస్తుంది. అట్ల టన్ను దాటగానే మంచు ఈ విధంగా కాపాడుతుంది. వావ్, చాలా బాగుంది, మామూలుగా లేదు. సూర్యమయ మంచు మీద పడి దగదగ మెరిసిపోతుంది మంచు అనేది. అట్ల టన్ను దాటిన తర్వాత కాక్సోర్ 7 కిలోమీటర్లు అయితే ఉందండి ఇక్కడ నుంచి కాక్సోర్. ఓ మై గాడ్, చలిమటికి బేవచ్చంగా ఉందో. వెళ్ళేదారి చూడండి మొత్తం చాలా డేంజర్గా ఉందన్నమాట. చూడడానికి ఎంత అందంగా ఉందో అంతే డేంజర్గా ఉంది. ఎందుకంటే పక్కన కొండ ఇప్పుడే మా వెనకాల ల్యాండ్ స్లైడ్ అయిందనమాట, జస్ట్ మిస్. కింద మంచు కరిగిండి వాటర్ రూపంలో పోతుంది. కింద మా రోడ్డు పక్కనే కాలువ ఉంది పెద్దది, అదిగోండి స్నో వాటర్ ఫాల్ అనమాట. అది మమ్మల్ని కాక్సర్కి అయితే తీసుకొచ్చాడండి. మేము ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలనుకుంటా. పైన ఉంది స్నో, కింద అయితే లేదు. మీకు ఇంకొక వాటర్ ఫాల్ చూపించండి, చిన్నదే. అదిగో అక్కడ నుంచి పారుతుంది జలపాతం చిన్నగా, మంచు కరిగి. మనం ఎక్కడ క్యాంపింగ్ వేసినా పర్మిషన్ ఉండాలంట, క్యాంపింగ్ వేయడానికి ఉండదంట. పైగానే క్యాంపింగ్ సైట్లు కూడా లేవు ఏమీ. క్యాంపింగ్ వీడియో చేద్దారు అనుకున్నాను స్పెషల్గా. నా డ్రీమ్ అదే, మంచులో కూర్చొని క్యాంపింగ్ చేద్దారని. కానీ
కుదిరేలా ఇది ఈ స్నో యాక్టివిటీస్ అని చేద్దాం. ఇంత దూరం వచ్చాం కదండి ఎలాగో. ఇంకోటి ఏమనుకుంటున్నారో మా వాళ్ళు బేరం ఆడుతున్నారు అనమాట. ఆ కింద ఏమో స్టార్టింగ్ వచ్చేటప్పుడు తీసుకోకండి, ఎందుకంటే అక్కడ కేవలం మామూలుగా ఏటీవీ రైడే 2500 చెప్పారు. అయితే ఇంకో కొంచెం పైకి వస్తేనేమో 1800 చెప్పారు, ఇంకో కొంచెం వస్తేనేమో 1500, ఇంకో కొంత వస్తేనేమో ఇంకా తగ్గుతుందేమో చూస్తున్నాం. అలా అనమాట. మీరు డైరెక్ట్ వెళ్ళి ఇస్తున్నారు కదా అని తీసేసుకోకండి, బేరపడుతుంది ప్రతిదిని వచ్చినప్పుడు ఇక్కడికి, లేకపోతే డబ్బులు చాలా లాస్ అయిపోతారు. చూసుకోవాలి, ఇదే మెయిన్. మనం ఎంత నుంచి ఎంతవరకు బేరం అంటే తీసుకొచ్చాం. ఫస్ట్ 2500 అన్నారు, ఆ తర్వాత 15, లాస్ట్కి 1000. దీనికన్నా తక్కువ అయితే ఎవరు దొరకలేదు మాకు. 1000. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్లౌజ్లో ఒకటే వర్త్ అండి. ఇది మీకు మీరు తెచ్చిన జాకెట్ మీకు వర్త్ అనిపిస్తే వచ్చేయచ్చు, ఎందుకంటే ఇది లేకపోయినా పైకి వెళ్ళచ్చు. కానీ మూత బరువు ఈ షూస్ ఇది నడవడానికి చాలా కష్టంగా ఉంది. కింద అసలు తీసుకోకండి, పైన వచ్చి తీసుకోండి కావాలంటే. పైన తీసుకోండి, అసలు కింద తీసుకోవద్దు. మీ క్యాబ్ అతను అక్కడ ఇక్కడ తీసుకుంటే వాళ్ళకి కమిషన్ వద్దే. అక్కడ తీసుకోకండి, ఇక్కడికి వచ్చింది తీసుకోండి. నాకు ఇన్నాటిలో ఈ ఏటీవీ రైడ్ నచ్చింది లేండి. మేము ఎక్కింది చాలా హైట్ అండి, మొత్తం ఘాటే. నడిసే రావాలంటే చాలా కష్టం. ఖచ్చితంగా ఏటీవీ తీసుకునే పైకి రావాలి. ఇదిగో అదంతా ఎక్కొచ్చాం చాలా పైకి. కూడా బంద కింద అయిపోయింది. ఇదిగోండి ఇదంతా మంచే. మనోడు పైకి లాక్కెళ్ళి అక్కడ నుంచి ఇలా తీసుకొస్తాడు అనమాట. ఇప్పుడు అదే యాక్టివిటీ చేయబోతున్నాం. ఈ టైర్ మీద కింద జారుకుంటూ వెళ్తాం. ఓ మనల్ని స్లో పడుతుంది, త్వరగా వచ్చేయండి మీరు కూడా, మామూలుగా లేదు. బాబాయ్ ఇదిగోండి స్నో, ఇదిగో స్నో. ఇదంతా స్నోయే, మాసిపోయింది కాకపోతే. ఇదిగోండి ఇదంతా స్నోయే. అడుగులు కిసుకు కిసుకు అంటుంది. ఇది మరి దిగబడిపోతుంది. జాగ్రత్త బబ్బులు. పైకి ఎక్కేటప్పటికి సదా తీరిపోతుంది. ఇదంతా మంచి పైకి చచ్చమ్మా. మంచులో పడుకున్నా, భలే చల్లగా ఉంది. అక్కడ ఏదో కుక్క దవ్వుతుందండి. కెమెరా ఎగ్గరే ఒరే ఏ క్యాచ్, సూపర్ క్యాచ్ ఇది. ఏ ఒరే ఒరే లోపల పోతుంది. జల్లక ఆహా ఏ జల్లకరా, బెడ్లాగా వచ్చి పాడే కావాలితే. ఇది ఫ్రెష్ మంచు. గుడ్లు అయిపోయి నా చేతిలో తగిలిందా. సారీ శనక్కయ్య, బడ్జెట్ సరిపోక నేను తీసుకురాలేదు. నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేయొద్దు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకొస్తాను రా. ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఈ పని మన టీంతో వద్దాం. బొబ్బులు జారుతున్నావా? ఓ మనిషి పడతావు. ఓ ఇక్కడ దాకా వచ్చేసావు. ఎక్కు ఒరే అమ్మ దిగబడిపోతుంది. బౌల్ చేసుకొచ్చి పిండి వంటలు చేస్తున్నాను మంచుతోటి. ఇలా పైకి ఎక్కడం కష్టం, కానీ కిందకి దిగుతాం సింపుల్ అనమాట. ఏం లేదు, కూర్చున్న వాళ్ళు దిగకుండా పోవడమే. కానీ తేడా వస్తే పైకి పోతారు కూడా. అయిపోయి పుసుకుని కాలు చూడండి ఎందులోకి వెళ్ళిపోయింది నాది. ఇంకా నేను విరిగిపోలేదు. ఎంత పెద్ద గొయ్యి ఉంది అక్కడ. ఎక్కినప్పుడు చూసుకుని ఎక్కలే. ఓ మై గాడ్, చా బాబాయ్ పైకి ఎక్కలే చచ్చిపోతున్నాం. కేవలం మీకు చూపిస్తానికి చాలా పైకి అయితే వచ్చానండి. ఇదిగో ఇంకా పైకి వచ్చే కొలిది మరి అంత అందం మెరిగిపోతుంది అనమాట. ఇదంతా మంచే, కింద కన్నా పైన ఎక్కువ ఉంది. పైగా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. అందుకే పవర్ బ్యాంక్ పెట్టి ఇలా లైన్ చేశాను. వాళ్ళ కింద ఎక్కడ ఉండిపోయారు. మా ఊళ్ళు పైకి ఎక్కలేక అది చాలా దూరం ఉన్నారు. వీడియో తీయాలి, ఏదోటి చేయాలన్న సంకల్పం నన్ను ఇంత పైకి ఎక్కించింది మీకు చూపిద్దారని. మీరు ఈ వీడియో ఎక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీరైతే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో. కూటి వేయడానుకుంటున్నారో మీరు కూడా బడ్జెట్లో వచ్చి ఇలా ట్రిప్ని ఎంజాయ్ చేయాలనుకుంటే నరేన్ తెలుగు ట్రావెలర్ అన్నకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అని చేయండి, లేకపోతే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. బడ్జెట్లో ప్యాకేజ్ ఉంటాయి మీకు చాలా. అంటే ఫుడ్, డ్రైవింగ్, అలాగే 5 స్టార్ హోటల్ మొత్తం అన్నీ చూసుకుంటాడు. అది కూడా బడ్జెట్లో ఉంటాయి, మన బడ్జెట్లోనే. కాంటాక్ట్ అవ్వండి. నాకు ఎందుకు ఈ వీడియో చాలా లెంత్ అయిపోద్ది అనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఆ వీడియో కోసం ఇచ్చేయండి. ఈ వీడియో చూసారంటే మీకు ఎంత కొంచెం నచ్చి ఉంటుంది కాబట్టి ఆ వీడియో కూడా త్వరలోనే వచ్చేది. అది కూడా చూడండి ఎంత కష్టపడినందుకు. ఇంకా ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.